మనుష్య జ్ఞానముతో దేవుని మాటలను అర్థం చేసుకోవడం జరగని పని. అందుకే దేవుని మాటలు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. దీన్ని బట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా జ్ఞానయుక్తంగా రాస్తూ చాలా అద్భుతమైన ఒక మాట పలికాడు. ఏమన్నాడో తెలుసా? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. అమ్మా వింటున్నారా? దిక్కులు చూడబాకండి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రాత్రి మీ పనులు, మీ కుటుంబాలు, మీ వ్యవస్థలన్నీ విడిచిపెట్టి ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చింది వాక్యం వినడానికి, దేవుడు ఏమి మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడానికి. అలాంటి సమయంలో కనుక ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసి దేవుని మాటలు వినకుండా ఇటువంటి చూశారనుకోండి, రావలసిన ఆశీర్వాదాలు మీ జీవితంలో రాకుండా ఆగిపోతాయి. కొన్ని సందర్భాలలో మనం చేసిన నిర్లక్ష్యం ద్వారా పొందిన ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కనుక ఈ రాత్రి కనుక మీరు దేవుని మాటలు వినగలిగితే ప్రభు మాటలు మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా దీవెనకరంగా నిలబెట్టి కృపను పొందడానికి మిమ్మల్ని అన్ని విధాలుగా సిద్ధపరుస్తుంది. ఏదో ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రాస్తూ పలుకుతున్నాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. దుర్లభం అన్న మాటకు మన పరిభాషలో అర్థమేమిటంటే రక్షింపబడుట. నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే ఏమిటి? నీతిమంతుడు రక్షించబడుట కష్టమా? నీతిమంతుడు రక్షింపబడుట కష్టమని పలికిన ఈ ఒక్క మాటని నేను రెండు విధాలుగా మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. నేను పాస్టర్ గారి పోస్టర్ నాకు పంపినప్పుడు, ఈరోజు మీటింగ్ సంబంధించిన పోస్టర్ నాకు పంపినప్పుడు దాంట్లో చూశాను, చాలా సంతోషం కలిగిన ఒక మాట ఏమిటంటే, కారణం ఏదైనా ఈ రోజున సంఘ క్షేమాభివృద్ధి కొరకై నియమింపబడిన ఏర్పాటు చేసిన కూటం. స్తోత్రం. సంఘమునకు క్షేమము కలగాలి, సంఘము అభివృద్ధిలోనికి రావాలి. వింటున్నారా? నేను స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమె చెప్పండి. సంఘమయున్న మీరు ఆశీర్వదింపబడాలి, సంఘమయున్న మీరు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ప్రశ్న, సంఘము ఎప్పుడు క్షేమము పొందుకుంటుంది? సంఘము ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంది? వింటున్నారా? చర్చికి వెళ్ళాము కాబట్టి 2 పాటలు పాడేసాము, పాస్టర్ గారు ప్రసంగం చేస్తే వినేసాము, వెళ్ళాము, పాస్టర్ గారి తల దగ్గర ప్రార్థన చేయించుకున్నాము, తోచినంత పదో పరకు పావు కానుపెట్లు కానుక పడేసాం, వెళ్ళిపోయాం అనుకున్నంత మాత్రాన, ఏదో ఒక నామకార్థ క్రైస్తవునిగా బ్రతికినంత మాత్రమున ఆశీర్వదింపబడటం అనేది చాలా కష్టం. ఆశీర్వాదాలు సులువుగా వచ్చే మాటే నిజమైతే ఇంత వైరాగ్యము, భక్తి, ఖర్చు, విస్తారమైన బాధ్యతలు, బరువు కలిగి ఇబ్బందులు పడవలసిన పని లేదు కదా. సంఘములకు క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? సంఘము ఎప్పుడు అభివృద్ధి పొందుతుంది? సంఘం ఎప్పుడు దీవించబడుతుంది? అసలు అభివృద్ధి అంటే అర్థం ఏంటి? క్షేమం అన్న మాటకు అర్థం ఏమిటి? సంఘము దీవించబడటనగా ఏమిటి? వీటిని కూర్చిన కొన్ని చక్కటి విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే అనండి ఒకసారి గట్టిగా. ఏంటి? నీతిమంతుడు రక్షింపబడడం కష్టమా? హలో, నా మాట మీకు అర్థమవుతుందా? నీతిమంతుడు రక్షింపబడుట కష్టమా? కొంచెం ఆలోచన చేయండి. అతను రక్షింపబడుటలేదు అంటే అతను నీతిమంతుడు ఎందుకు అవుతాడు? వింటున్నారా? అతను రక్షింపబడుట లేదు అంటే అతను నీతిమంతుడు ఎలాగవుతాడు? రెండవది, నిజముగా అతను నీతిమంతుడైతే ఎందుకు రక్షింపబడుట లేదు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అర్థం చేసుకోవడానికి బైబిల్ కాలేజీలకు వెళితే సరిపోదు. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి కాస్త జ్ఞానం కలిగి కాస్త టెక్కులాడే సేవ చేస్తే సరిపోదు. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి కాస్త సమాజంలో పలుకుబడి జ్ఞానం కలిగిన వారిగా ఉంటే సరిపోదు. అందుకే ముందుగానే చెప్పారు, దేవుని మాటలు అర్థము కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే కనుక సహాయము చెయ్యకపోతే దేవుని మాటలను అర్థం చేసుకోవడం మన జ్ఞానమునకు సరిపోని పని, సరిపోదు. అందుకే జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు రక్షింపబడుట కష్టమా? నీతిమంతుడు రక్షింపబడుట కష్టమన్న మాటను కొంచెం ఆలోచన చేస్తే, అతడు నీతిమంతుడైతే ఎందుకు రక్షింపబడుట లేదు? రెండవదిగా మనం ఆలోచిస్తే, అతడు రక్షింపబడుట లేదు అంటే అసలు నీతిమంతుడు ఎందుకు అవుతాడు? ఇందుకు దేవుని వాక్యములో నీతిమంతుడు అన్న మాటకు పరమార్థం ఏమిటి? అంతకంటే గొప్ప ప్రశ్న, ఈ రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలుగుతుందా, నీతిమంతునిగా మారిన తర్వాత కలుగుతుందా? రక్షింపబడితే నీతిమంతుడు అవుతాడా, లేదా నీతిమంతునిగా మారితే అతను రక్షించబడతాడా? ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిస్తే తప్ప దేవుని మాటలు అర్థం చేసుకోలేము. చాలా జాగ్రత్తగా వినండి. రక్షణకు నీతిమంతునిగా మారిన అనుభవానికి సంబంధం ఏమిటి? అసలు నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు అన్న మాటల గురించి కొంచెం ఆలోచిస్తే, రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలుగుతుందా, రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత పొందాల్సిందా? రక్షింపబడితే నీవు నీతిమంతుడు అవుతున్నావా, లేదా నీతిమంతునిగా మారితే నువ్వు రక్షణ పొందుతున్నావా? సాధారణంగా మనం చెప్పుకునే మాట ఏమిటంటే, రక్షింపబడిన వాడే నీతిమంతుడు అనండి. ఎవరు నీతిమంతుడమ్మా? కొంచెం గట్టిగా మీరు మాట్లాడగలిగితే దేవుని మాటలు అర్థం చేసుకుంటారు. కొందరు సైతాన్లు ఇటువంటి దిక్కులు చూడడానికి వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి ఇంకా వేరే పని పాట ఏమీ ఉండదు. వాళ్ళకి దేవుని మాటలతో సంబంధం ఉండదు. ఒకవేళ మీరు దేవుని మాటలు వినుచున్న వాళ్ళైతే, నా మాటలు మీరు అర్థం చేసుకున్న వారైతే చక్కగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. నీతిమంతుడు, రక్షింపబడిన వాడు ఎవరు పిలబడుతున్నాడు? నీతిమంతుడు. చెప్పండి, రక్షింపబడిన ప్రతివాడు నీతిమంతుడు అనండి గట్టిగా. ఎవరు నీతిమంతుడు? రక్షింపబడిన వాడు. కానీ ఇక్కడ పేతురు పత్రికలో ఏమంటున్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట అంటే అర్థమేంటి? నీతిమంతునిగా మారిన తర్వాత కూడా పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నదనే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతునిగా మారక ముందు పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది, నీతిమంతునిగా మారిన తర్వాత పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది. ఇంతకీ నీతిమంతునిగా మారక ముందు పొందే రక్షణ ఏమిటి, నీతిమంతునిగా మారిన తర్వాత పొందే రక్షణ ఏమిటో నేను 2 మాటలు చెప్తాను, మీకు చక్కగా అర్థమవుతుంది. చదవండి. మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు. పొందిన రక్షణ. నా మాటలు వింటున్నారా? ఒకసారి తల్లి పైకెత్తి నా వైపు చూస్తూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఇది పొందిన రక్షణ. ఏ రక్షణ? ఏదొక్కసారి నోరు తెలిసి గట్టిగా చెప్పండి. ఏ రక్షణ ఇది? పొందిన రక్షణ. ఒకరోజు నీవు పాపాలు విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి
యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నిజమైన దేవుడని, ఈ లోకానికి వచ్చిన మనుష్య కుమారుడని, ఆయన పాపములకు రక్షణ అంటే నీతిమంతుడు కూడా రేపు రాకడలో ఎత్తబడుట కష్టం అంటున్నాడు. హలో, నా మాటలు వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున సాతాను గాడు ఎంత ఆటంకాలు పెట్ట చూసినా ఆడికి ఓటమి రావాలి, మనకు జయము రావాలి, దేవునికే మహిమ రావాలి. మొత్తం ప్రసంగం అర్థం కాకపోయినా నేను వెయ్యాలనుకున్న ఒక్క మాట మీ గుండెల్లో పడితే చాలు, దేవునికి జయం వచ్చినట్టే, వాడు ఓడిపోయినట్టే. ఏదో ఒకసారి చీపకి తామని చెప్పడానికి కూడా కష్టమవుతుందా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం మాట్లాడుతుంది మొదటి రక్షణ గురించి, రెండవ రక్షణ గురించి కాదు. ఇది ఏ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు? పొందబోయే రక్షణ అనని గట్టిగా. ఆ పొందబోయే రక్షణగా అర్థం ఏంటి? రాకడలో ఎత్తబడుట, సంఘం నీతిమంతుడు కూడా రక్షింపబడుట దుర్లభమైతే అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు కూడా రాకడలో ఎత్తబడుట కష్టం. హలో, వింటున్నారా? నీతిమంతులు అంటే ఎవరని చెప్పాను? హలో, ఇది ఒక్కసారి మీరు విన్న మాటలు ఒక్కసారి ఏదైనా ఒక్కటి జ్ఞాపకం ఉన్నా చెప్పండి. నీతిమంతుడు అంటే ఎవరు? వెరీ గుడ్. బాప్తిసం పొందినవాడు, పాపాలు విడిచిపెట్టిన వాడు. పాపం ఉన్నా లోకం ఉన్నా ఒకటి, మళ్ళీ సపరేట్ ఇంకో మాట చెప్పాకమ్మా. స్తోత్రం. విన్నారా? లోకములు విడిచిపెట్టిన వాడు. సరే, బిడ్డ చెప్పింది కదా, ఆమెను ఎందుకు బాధ పెట్టాలి? పాపాలు విడిచిన వాడు, లోకాన్ని విడిచిన వాడు, ఇంకా యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన వాడు, ఇంకా బాప్తిసం పొందినవాడు, ఇంకా పరిశుద్ధాత్మను పొందినవాడు, ఇంకా మీకు 1కి 4 సార్లు చెప్పించాను. నచ్చితే ఆమెను చెప్పండి. చర్చికి వచ్చే ప్రతి వాడు నీతిమంతుడే. అయినా ఆమెను చెప్పరేంట్రా భక్తులారా? హల్లెలూయా. మీరంతా చర్చికి వెళ్ళే బ్యాచేనా? ఏదైనా స్పెషల్ కూటాలు పెడితే ఇంత మాంసం పెడతారన్న ఆలోచనతో వచ్చారా? చర్చికి వెళ్ళే వాళ్ళేనా? ఏదో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చర్చికి వెళ్ళే ప్రతివాడు, హల్లెలూయా కాదు, చర్చికి వచ్చే ప్రతివాడు నీతిమంతుడే అనండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా. పదో పరకో కానుకేసిన వాడు కూడా మాట్లాడండి. పాస్టర్ గారితో గొడవ పెట్టుకొని పాట పాడడానికి మైకు తీసుకున్నవాడు కూడా, ప్రార్థనకు అవకాశం రాకపోతే మొహం మాడుచుకొని ప్రార్థన చేయడానికి మైక్ లాక్కున్నవాడు కూడా, చర్చికి వచ్చే ప్రతివాడు, సంఘంలో పెత్తనాలు చేసే ప్రతివాడు, పెద్దరికం కోరే ప్రతివాడు. నేను ఎవరిని తప్పు పట్టట్లా, అందరూ మంచోళ్ళే. కానీ నీతిమంతుడుగా ఉంటే రేపు రాకడలో ఎత్తబడ్డం కుదరదు. చర్చికి వెళ్తున్నాను కదా, రాకడలో ఎత్తబడతా అనుకుంటున్నాను, పొరపాటున రాకడలో ఎత్తబడం. నేను మారు మనసు పొందేశాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, సంఘ పెద్దలు, నేను పరిచయం చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను. నీవు నీతిమంతునిగా మారడానికి ఎన్ని అనుభవాలు సంపాదించుకున్నా నీవు నీతిమంతునిగా మారినంత మాత్రమున రాకడలో ఎత్తబడలేవు. చర్చికి వెళ్తున్నాను కదా, రేపు రాకడ సంభవిస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, రాకడలో ఎత్తబడతా అనుకుంటున్నావేమో. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను కదా, రాకడలో ఎత్తబడుతున్నాను అని అనుకుంటున్నావేమో. నేను యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాను కదా, రాకడలో ఎత్తబడతాను అనుకుంటున్నావేమో. ఈ అనుభవాలు కలిగి ఉంటే రాకడలో ఎత్తబడే అవకాశం లేదు. అంటే రాకడలో ఎత్తబడడానికి ఇవి సరిపోవు. హలో, మాట మీకు అర్థమవుతుందా? రాకడలో ఎత్తబడ్డానికి, కలవరి రక్షణ పొందడానికి బాప్తిసము సరిపోదు. ఎత్తబడ్డానికి పరిశుద్ధాత్మ అభిషేకం సరిపోదు. ఎత్తబడ్డానికి పరిచర్య సరిపోదు. ఎత్తబడ్డానికి పాటలు పాడడం సరిపోదు. ఎత్తబడ్డానికి ప్రార్థన జీవితం సరిపోదు. ఎత్తబడ్డానికి నీ పరిచర్య జీవితం సరిపోదు. ఉపవాసాలు సరిపోవు.
ప్రతిష్ట సరిపోదు, సమర్పణ సరిపోదు. మరి ఏమి సరిపోకపోతే మేము యేసు ప్రభువుని నమ్ముకుని ప్రయోజనం ఏంటి? దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్తే రాకడలో ఎత్తబడతామన్న మాట నిజమైతే నామకార్థ సంఘాల్లో వెళ్ళి చూడండి, 24 గంటలు తాగుబోతు కూడా చర్చిలోనే కనబడతాడు. చర్చికి వెళ్తేనే రాకడలో ఎత్తబడే మాట నిజమైతే సంఘములో సేవకుని మాట వినకుండా పెత్తనాలు చేసి ప్రతివాడు కూడా రాకడలో ఎత్తబడతాడుగా. మరి ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటే కొందరు భక్తులు చర్చికి వచ్చే అలవాటు ఉండదు, కానీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా బైబిల్ చదువుకుంటారు, ఖచ్చితంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు. అది సరిపోతే అది కనుక సరిపోతే అలా చేస్తే రాకడలో ఎత్తబడే పని అయితే మరి చర్చిని బట్టి లాభం ఏంటి? ప్రార్థనా జీవితం సరిపోదు, పరిచర్య సరిపోదు, బాప్తిసం సరిపోదు, పరిశుద్ధాత్మాభిషేకం సరిపోదు, అన్య భాషలు సరిపోవు, కృపావరాలు సరిపోవు. నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ కడవరి దినములలో దేవుడు సంఘము రాకడలో ఎత్తబడాలని ఆశపడి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మీకు మంచి మాట చెప్పనా? మీరు ఇల్లు కట్టుకోవడం, బంగ్లాలు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, ఆరోగ్యం సంపాదించడం, సమస్యలు తీరడం, మంచి బట్ట కట్టడం, కడుపు నిండా అన్నం తినడం, ఒంటి నిండా బంగారం వేసుకోవడం అభివృద్ధి కాదు. ఓ మంచి మాట చెప్తాను, నచ్చితే ఆమె చెప్పండి. సంఘమంతా సిద్ధపడి రాకడలో ఎత్తబడుటయే క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదుగుచున్న వారిగా ముందుగాక, విశ్వాస జీవితంలో ఎదుగుగాక, రాకడలో ఎత్తబడి రక్షింపబడగలిగిన ఒక ఉన్నతమైన అనుభవానికి మనము చేరుదుముగాక. మీరు పొందిన రక్షణ ఒకటి ఉన్నది, పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది. ఏంట పొందవలసిన రక్షణ? రాకడలో ఎత్తబడాలి. రాకడలో ఎత్తబడుటయే రక్షింపబడుట. అనండి గట్టిగా. బాగా చెప్పారు కానీ కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగమును బట్టి మనకు అర్థమైన సత్యం ఏమిటో తెలుసా? నీతిమంతుడు కూడా రాకడలో ఎత్తబడ్డం కష్టం. అంటే నీతిమంతుడుగా ఉంటే సరిపోదు, మరి ఏం చేస్తే రక్షింపబడతాం? మీకు అర్థం కావడానికి ఓ చక్కటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో, తీబాకండి, తొందరపడకండి, నా వైపు చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను చెరసాలలో బంధింపబడిన సందర్భములో, బాగా వినండి, అర్ధరాత్రి వేళ వారు చెరసాలలో పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా భయంకరమైన భూకంపము లాంటి పరిస్థితి ఏర్పడి చెరసాల పునాదులు బద్దలైపోయి వారు కట్టిన సంకెళ్ళు ఊడిపోయి ఈ పౌలు శీలను చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి మెలుకు వచ్చిన ఆ శతాధిపతి లేకపోతే ఆ సైనికుడు ఎవరైతే అక్కడ ఉన్నాడో అతడు లేచి చూస్తే ఆ చెరసాలలో ఎవరు లేరు? పౌలు శీలలు ఖైదీలు లేరు. వామ్మో, వీళ్ళు పారిపోయారంటే రాజుగారు నన్ను చంపేస్తాడు. ఒకవేళ రాజు బ్రతికించిన దైవజనులను బంధించారు కాబట్టి దేవుడు చంపేస్తాడు. అటుపోతే రాజు చంపేస్తాడు, ఇటుపోతే దేవుడు చంపేస్తాడు. ఎవరి చేతిలోనైనా చావలసిందే అనుకుని ఆలోచించిన ఆ సైనికుడు భయపడి తను తాను పొడుచుకొని చంపబోయినప్పుడు పౌలు శీలలు కేకలు వేస్తున్నారు, అయ్యా భయపడకు, మేము ఇక్కడే ఉన్నాము, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు అని వాళ్ళని ధైర్యపరిచి 4 మాటలు చెప్పిన తర్వాత ఆ శతాధిపతి లేకపోతే ఆ సైనికుడు ఎవరో తెలుసా? అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను, రక్షింపబడుటకు నేనేమి చేయవలెను అని ఒకసారి మాట గట్టిగా నా వెనుక ఈ మాట గట్టిగా చెప్పండి. నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి? ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తాను, బాగా వినండి. మనం ఏ రక్షణ గురించి మాట్లాడుతున్నాము? కడవరి రక్షణ అనండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. ఆ కడవరి రక్షణకున్న మరో పేరేంటి? రాకడ దినం అనండి గట్టిగా.
రాకడ దినములో నేను ఎత్తబడాలి అనండి గట్టిగా. కడవరి రక్షణ నేను పొందాలి అనండి. మరి కడవరి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? నాకు మైక్ సందర్శించుకోండి. ఆరంభంలో చేసిన ప్రార్థన ఇప్పుడు మీరు చేస్తున్నారా? ఆరంభంలో ఉన్న పరిచర్య ఇప్పుడు మీరు చేస్తున్నారా? ఆరంభంలో ఉన్న సమర్పణ ఇప్పుడు నీలో ఉందా? ఆరంభంలో ఉన్న త్యాగం ఇప్పుడు నీలో ఉందా? ఒకప్పుడు పరిగెత్తావు, ఒకప్పుడు ప్రయాసపడ్డావు, ఒకప్పుడు కష్టపడ్డావు, ఒకప్పుడు ప్రాణం పెట్టావు, ఒకప్పుడు మనుషులను మెచ్చుకున్నావు, ఒకప్పుడు మంచి సహవాసం అన్నావు, ఒకప్పుడు మంచి ఐక్యత అన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? నువ్వు వెనకబడ్డావు, నువ్వు సహవాసం తొలగిపోయావు, సహవాసాన్ని విడిచిపెట్టావు, ప్రార్థన మానుకున్నావు, పరిచయం చేయడం మానుకున్నావు, మందిరానికి వెళ్ళడం మానుకున్నావు, వైరాగ్యం చూపడం మానుకున్నావు, విశ్వాసం చూపడం మానుకున్నావు. అంటే నీ స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు చెడ్డది. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు సంఘమా. ఒకవేళ వెనుకబడిపోయినట్టుగా నీ జీవితం ఉంటే ఈ రాత్రి వెనుకబడిపోయిన ఆ చెడుతనము నీలో నుండి తొలగించుకుందువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రార్థన చేయడం మానుకున్న వాడు నా మాట వింటే మీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పటి వరకు ప్రార్థన చేయడం మానిన వాడు ఇక నుంచి ప్రార్థన ఆరంభించునుగాక. పరిచర్య మానుకున్నవాడు మళ్ళీ పరిచర్య ఆరంభించాలి. సమర్పణ వెనకబడిన వాడు మళ్ళీ అడుగులు ముందుకు వేయాలి. ఇంతకు ముందు ప్రయాసపడి ఆగిన వాడు మరలా దేవుని కొరకు ప్రయాసపడాలి. చెడుతనం అంటే దొంగతనం కాదు, చెడుతనం అంటే అన్యాయం కాదు, చెడుతనం అంటే పాపము కాదు, చెడుతనం అంటే మోసము కాదు. సంఘములో నీవు చేయవలసిన పనులు చేయడం మానుకోవడమే చెడుతనం. వింటున్నారా? ఈ రోజు భోజన కార్యక్రమాలు అందరూ రావాలి అనగానే మరి పాస్ గారు చెప్పలేదు కాబట్టి అందరూ రావాలి అనగానే పక్కింటోళ్ళని, ఈ పక్కింటోళ్ళని, ఆ పక్కింటోళ్ళని, దూరం చుట్టాలని, ఆ చుట్టాలని, ఈ చుట్టాలని, పుట్టింటోళ్ళని, వెట్టింటోళ్ళని, మా చర్చిలో భోజనాలు ఉన్నాయిరా, మా చర్చిలో భోజనాలు ఉన్నాయిరా అని ఊరంతా లాక్కొత్తారే. మరి వండిన పాత్రలతో మీదెవరమ్మా? స్తోత్రం. భోజనానికి మాత్రం అందరూ పిలుచుకొచ్చావు, రండి మనం అందరం వెళ్ళి పరిచయం చేస్తామని చూసుకొని రాలేకపోతున్నావు. ఒకప్పుడు పరిచయం చేసావుగా, ఇవాళ ఎందుకు మానుకున్నావు? ఒకప్పుడు పరిగెత్తావుగా, ఇప్పుడు ఎందుకు మానుకున్నావు? ఒకప్పుడు కష్టపడ్డావుగా, ఇవాళ ఎందుకు మానుకున్నావు? నువ్వు వెనకబడిపోయావేమో, నువ్వు బలహీనపడిపోయావేమో, నీ స్థితి చెడ్డదిగా దేవుని కనబడుతుందేమో. వెనకబడిన వాడు చెడ్డవాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు కనుక మనము మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుదుముగాక. హల్లెలూయా. చెడుతనము తొలగించుకోమంటే నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో తిరిగి మళ్ళీ ఆ స్థితిలోనికే నీవు రావాలి. వెనకబడిపోవడం చెడుతనం. ఆ చెడుతనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. అంటే మళ్ళీ ప్రయాసపడాలి, మళ్ళీ కష్టపడండి, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ ప్రభు కొరకు పోరాడండి, ప్రభు కొరకు నిలబడండి, వైరాగ్యం కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. కొంచెం గట్టిగా ఎవరైనా మైక్ ఉంటే చదవండి తల్లి. మైక్ ఇచ్చారు. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివై చెడ్డదాసుడా. నీకు బైబిల్ చదవనిస్తే తల్లి బైబిల్ ని నవల చేస్తావు, నవల బైబిల్ చేస్తావు. ఈసారి బైబిల్ నీకు నచ్చినట్టు ముక్కలు చేసావా, నిన్ను ముక్కలు చేస్తావు. చెల్లె సోమరివై అలా వేరువేరుందా? అది నువ్వే చదువు బిడ్డ. తల్లి నువ్వు నాకు కనపడుతున్నావు. అది ఆ చెడుతనమే, ఆ చెడుతనమే బయటికి పోవాలా. అందుకు అతని యజమానుడు వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా. అది సోమరివైన చెడ్డదాసుడా. ఎవరంట సోమరుడు? హలో క్షమించండి, ఎవరంట చెడ్డోడు? కొంచెం గట్టిగా సోమరి అనండి, గట్టిగా. ఇది మరోసారి చెప్పండి కొంచెం గట్టిగా. 6:30 కూటం అంటే ఏ పని పాటు లేకుండా నిర్లక్ష్యంగా కాలక్షేపంగా 9:30కి వచ్చినోడు ఎవడు? ఏంటి మాట్లాడరే? ఉదయాన్నే
ఉదయాన్నే 10 గంటలకు లేచేవాడు. మీకు అర్థమైంది మాట? చెప్పిన పని వెంటనే చేయకుండా నిర్లక్ష్యం చేసినవాడు. బైబిల్ చదవమంటే చదవకుండా పక్కన పడేసరికి ఎవరు ఇళ్ళంతా అయిగా నాకు తెలిసి మళ్ళీ మీరు నన్ను పిలవరు, మీరు పిలవాలనుకున్నా వాళ్ళు పిలవలేదు. స్తోత్రం. వింటున్నారా? వెనుకబడిన స్థితి చెడ్డది. రెండవది సోమరితనము చెడ్డది. సంఘములో విశ్వాసులకు ఏముండకూడదు? బా ఏం చెప్పారు? ఇంకోసారి గట్టిగా చెప్పండి అమ్మా. సోమరితనం. నెమ్మదిగా చెప్పడం కూడా సోమరితనమే. హల్లెలూయా. ఏదోసారి గట్టిగా చెప్పండి. ఏముండకూడదంట మనలో? సోమరితనం ఉన్నవాడు ఎలాంటి వాడంట? గట్టిగా చెప్పాలి. ఈ చెడ్డతనం ఏమవ్వాలి? మనలో నుంచి బయటికి పోవాలి. మరి దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో వెనుకబడిన స్థితి పోవాలి. సంఘములో సోమరితనం బయటికి పోవాలి. మీకు మరో మాట చూపిస్తాను, చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. నాకు విరోధముగా ఈ చెడ్డ సమాజమును ఎవరెవరెవరెవరు నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజపు వారు ఎంతవరకు సహింపవలెను? ఎవరు చెడ్డోళ్ళంట? ఎవరు చెడ్డవారంట? నాకు విరోధముగా సనుగువారు. జాగ్రత్తగా వినండి. ఓసారి తలలు పైకెత్తండి, నా వైపు చూస్తూ వినండి. సేవకుని మీద సనుగువారు, దేవుని మీద సనుగువారు, నాయకుల మీద సనుగువారు, నడిపింపు మీద సనుగువారు. వింటున్నారా? సంఘములో సనిగేవాళ్ళు, సంఘములో గొనిగేవాళ్ళు, వీళ్ళందరూ దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు అంటమ్మా? హలో, చెడ్డవారు. ఏమిటో కానీ మీ నోర్ల కన్నా చేతులే పని ఎక్కువైతున్నట్టుగా ఉన్నాయి. కొంచెం గట్టిగా చెప్పండి. ఏమి మూడో పాయింట్ ఏంటమ్మా? ఎవరు చెడ్డోళ్ళు అంటమ్మా? సనిగేవారు అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. ఇది మీకు బాగా అలవాటుగా, మరి గట్టిగా చెప్పరే ఆ మాటని. అత్త మీద సరిగే కోడళ్ళు, కోడల మీద సరిగే అత్తలు, పక్కింటోళ్ళ మీద సరిగే ఈ ఇంటోళ్ళు, ఇంట్లో కుటుంబంలో సరిగేవాళ్ళు, దేవుని మీద సరిగేవాళ్ళు, మనుషుల మీద సరిగేవాళ్ళు, సేవకుల మీద సరిగేవాళ్ళు, దేవుని మీద సరిగేవాళ్ళు, వీళ్ళందరూ దేవుని దృష్టికి ఎలాంటి వారంటమ్మా? చెడ్డవారు. సంఘములో ప్రయాసపడగలిగిన వారిగా మీరు కనపడాలి. రెండవది, సంఘములో సోమరితనం ఉండకూడదు. చెప్పిన వెంటనే లోబడి ఆ కార్యాలు పనులు చేయగలిగిన, సమర్పణలోనికి రాగలిగిన విశ్వాసులుగా మీరు మారాలి. మూడవది, సంఘములో సలిగేవారు కానీ గునిగేవారు కానీ ఉంటే వారు చెడ్డవారు. అది చెడ్డ స్వభావం. మీరు పరిశుద్ధాత్మను పొంది ప్రయోజనం ఏంటి? మీకు అర్థం కావడానికి మాట చెప్పనా? ఇశ్రాయేలీలు మోషే మీద సనిగారు, అందుకే వాళ్ళెవ్వరూ కానానులోనికి ప్రవేశించలేదు. మరి ఎర్ర సముద్రం దాటిన వాళ్ళే కదా. ఎర్ర సముద్రం అంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకున్న వాళ్ళే కదా, మన్నా తిన్నవాళ్లే కదా, విశ్వాసులుగా మారిన వాళ్లే కదా. ఎందుకు కానాల్లో ప్రవేశించలేకపోయారంటే వాళ్ళు సేవకుల మీద ఏం చేశారంటమ్మా? సనిగారు. మీరు బాప్తీసం పొందితే సరిపోదు, మీరు పరిశుద్ధాత్మ పొందితే సరిపోదు, మీరు ఆత్మతో నింపబడితే సరిపోదు, పరిచర్య చేయవాలైతే సరిపోదు. ఎంత గొప్ప విశ్వాసులైనా దైవజనుల మీద, దేవుని మీద సనిగేవారు, గునిగేవారు రక్షణ పొందలేరు, రాకడలే ఎత్తబడలేరు. అందుచేత ఈ రాత్రికాల సమయం దైవజనునిగా, ఒకవేళ ఇంకా చెప్పవలసిన మాటలు చాలా ఉన్నా, ఒకసారి ఈ మాటల చేత మీ జీవితాన్ని పరీక్షించుకోండి. వింటున్నారా? ఒకప్పుడు వైరాగ్యం కలిగిన వారిగా ఉండి ఈరోజు బలహీన స్థితిలో ఉన్నావేమో, అది చెడ్డది, వదిలిపెట్టే. ఒకప్పుడు ప్రయాసపడి ఈరోజు సోమరితనము, నిర్లక్ష్యపు ఆత్మ, అవిధేయపు ఆత్మ చూపిస్తున్నావేమో, ఈ రాత్రి అని జీవితాన్ని మార్చుకో. మూడవది, ఒకవేళ సంఘములో గొడుగుతూ సరుగుతూ సేవకులకు, దేవునికి
నడిపింపుకు, నాయకత్వానికి విరోధంగా ఒకవేళ జీవిస్తున్న వాడివైతే నా ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. ఈ చెడు స్వభావాలు గనుక మీలో నుంచి తొలగించుకోగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి. వేషధారిగా బ్రతకడం చెడుతనం.